అర్హులైన చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. రుణమాఫీ, రైతు భరోసా అందని రైతుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఆయన ప్రారంభించారు. రుణమాఫీ అందని రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. గ్రామాల్లో రచ్చబండ పెట్టి సమస్యలను బీజేపీ కార్యాలయానికి పంపాలని రైతులను కోరారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. అనేక రకాల హామీ ఇచ్చారు. ఈరోజు పంటలు కోతకొచ్చినాయి, రైతులు ధాన్యం అమ్ముకున్నారు. కానీ ఏ ఒక్క రైతుకు కూడా ఈ రోజు వరకు కూడా మరి బోనస్ ఇవ్వలేదు. ఇచ్చిన మాట తప్పడమో, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడమో, గ్యారంటీల పేరుతో గారడీలు చేయడమో కాంగ్రెస్ పార్టీకి గత అనేక సంవత్సరాలుగా వెన్నెతో పెట్టినటువంటి విద్య. మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. అందుకే ఈరోజు బోనస్ ఎక్కడ పోయిందో తెలియదు, కౌలు రైతులకు పంట సాయం ఎక్కడ పోయిందో తెలియదు, రైతు కూలీలకు 12,000 సాయం ఎక్కడ పోయిందో తెలియదు, రైతులకు సంబంధించి రైతు భరోసా ఇంతవరకు అందలేదు. ఈరోజు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వము మరి అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అదేవిధంగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల రుణమాఫీ చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడిచింది, ఫలితాన్ని అనుభవించింది. ఈరోజు తెలంగాణ రైతును కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రైతుల రుణమాఫీ పైన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతా ఉంది, అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నది, విశ్వాసం తగ్గుతా ఉంది. మేము బ్యాంకులకు రుణం కట్టలేదు, తీసుకున్న తర్వాత డిసెంబర్ నుంచి ఆయన చెప్పింది అక్టోబర్ నవంబర్లో మాకు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. డిసెంబర్ 9న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనియమ్మ జన్మదినం రోజు రైతుల రుణమాఫీ చేస్తామని. మరి అది 2024 డిసెంబర్ 9 లేక గత సంవత్సరం 2023 డిసెంబర్ 9 లేకపోతే 2028 డిసెంబర్ 9 అది మాత్రం చెప్పలేదు. నేను చేస్తా అని ఈరోజు మరి కంటి తుడుపు చర్యగా నామమాత్రంగా ఈ యొక్క రైతుల రుణమాఫీ చేస్తా ఉన్నాం.